రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ తేలదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అయ్యారని, వారు అలా భేటీ అవుతూనే ఉంటారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదని, చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారా, మరో చోట నుంచి పోటీ చేస్తారో తెలియదని అన్నారు. అసలు వారు ముందు ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని, యుద్ధం కూడా అయిపోయిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ గెలిచి అధికారంలోకి వస్తుందని, అప్పటిదాకా వాళ్ళు టీడీపీ జనసేన సీట్లు తేల్చుకోలేరని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నమ్మిన వారు కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని మంత్రి అంబటి వ్యంగ్యాస్త్రాలను సంధించారు. పవన్ కళ్యాణ్కి ఇచ్చేది ముష్టి సీట్లు 3, 30, 25 ఏమో, ముష్టి వేస్తూ క్యాష్ ఏమో బలంగా ఇస్తారని విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తేల్చుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం. యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి.